లోకములో పుట్టించింది దేవుడు, ఈ లోకములో జీవింపజేసేది దేవుడు, నిత్య రాజ్యానికి నడిపించేది దేవుడు. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఈ మధ్యలో నీకేది చేయాలో నీ పరలోకపు తండ్రికి తెలియను, నీకేది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన చిత్తాన్ని చెయ్యి. హల్లెలూయా. కూర్చున్న, నిలుచున్న, పండుకున్న, మేలుకున్న ఆయనతో జీవించు, నిత్యం ఆరాధించు. నీకేది కావలినో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీ ఇష్టం కాదు, నీ నిర్ణయం కాదు, నీ ఊహ కాదు, నీ ఉద్దేశం కాదు. నిన్ను కన్న తండ్రి, నిన్ను డిజైన్ చేసిన తండ్రి, ఆయన ఉద్దేశాల్లో నిన్ను నడపడం ఆయనకి సంభవము. నీ మట్టుకు నువ్వు నడవాలనుకోవడం అసంభవము. అది జరగనటువంటి పని. ప్రతి విషయంలో ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ప్రతి విషయంలో మనం, దేవా ఈ అడుగు నీ చిత్తంలో ఉండాలి, ఈ తలంపు నీ చిత్తంలో ఉండాలి. ఇదిగో మా అనుకూలతను బట్టి మా మదిలో ఈ ఆలోచన మెదులుతుంది తండ్రి, ఈ ఆలోచన ప్రక్కకు త్రోస్తున్నాం. ఇది నీ ఆలోచన అయితే నువ్వు సఫలపరుస్తావు, లేకపోతే నీ ఆలోచన ప్రకారంగా నడిపిస్తావు. ఈ ఆలోచన జరిగించు అని నేను నీ సన్నిధిలో ప్రార్థన చెయ్యను. నీ చిత్తాన్ని జరిగించమని నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈరోజు దైవ సేవకులు కూడా దైవ చిత్తంలో కాక జ్ఞాన దశలో దాసోహం అయిపోతున్నారండి. డబ్బుకు దాసోహం అయిపోతున్నారు, అమ్మాయిలకి దాసోహం అయిపోతున్నారు. దేవుడు అన్నాడు వీటి విషయంలో పడిపోతారు జాగ్రత్త అని. ఘనమైన సేవకులు కూడా అక్రమ సంబంధాల్లో మునిగి తేలుతూ ఉన్నారు, డబ్బు మైకంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇది దేవుడు మన కొరకు తెరిచిన ద్వారం అనుకుని సరిపెట్టుకుంటూ, సొలొమోను మహారాజుకి అంతమంది ఉన్నారు. సొలొమోను మహారాజు దేవుడి దగ్గర అనుకూలుడు కాలేదా? దావీదు తప్పు చేయలేదా? దావీదుని దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి, ఏ మగోడు నీతిమంతుడండి అంటున్నాడు. కానీ దేవుడు నీతినిచ్చి నీతిగా జీవించమన్నాడు కదండి, నడిచారు కదండి. కొంతమంది విశ్వాసులు అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి, భార్య తిన్నంగా లేకపోతే ఏం చేస్తాడండి మరి, చిన్నలు ఎట్టుకుపోతే, అబ్బబ్బబ్బబ్బబ్బా పాస్టర్ గారు విశ్వాసులు దొందే జోగు రాత్రి బూడిద రాలిందని పాస్టర్ గారికి ఒకరైతే వీళ్ళు నలుగురు అంటే నలుగురికి వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? లైసెన్స్ వచ్చిందా? ఎలాంటి వాళ్ళో తెలుసా? అభిషక్తులు, ఆత్మీయులు. ఇప్పుడు సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని పెట్టుకుని ఉన్నాడండి బాబు. అయ్యయ్యయ్యో, వీళ్ళ సంఘాలు కిక్కిరిసిపోతాయి. కొంతమంది అంటారు ఆ చర్చికండి చాలామంది వచ్చేస్తారండి. ఎవరు? ఆ చర్చికి చాలామంది వెళ్ళిపోతారండి బాబు. జనమా? వెండి బంగారము వెలగల రాళ్లతో కట్టిన వాళ్ళు ఉన్నారు, గడ్డి కర్ర కొయ్యకాలతో కట్టిన వారు ఉన్నారు. ఒక రోజును జనం వెళ్ళిపోతున్నారని నువ్వు కూడా వెళ్ళిపోతున్నావే, ఏమవుద్దో తెలుసా? కాలిపోయి నిత్య నరకాగ్నిపాలైపోతావు. జాగ్రత్త. మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. అందుకే ఉద్రేకపరిచే దురాత్మలు కూడా ఉన్నాయి. ఈ రోజున దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక దేవుడు కరుణామయుడు, కృపామయుడు, ఫలానా పాస్టర్ ఇలా లేడా, ఫలానా పాస్టర్ గారు ఇలా లేడా, ఫలానా దావీదు అంత గొప్పోడు నా హృదయానుసారుడు అనలేదా, సొలొమోను 1000 మంది భార్యలు పెట్టుకోలేదని క్రొత్త నిబంధన సంఘంలో చేయకూడని కార్యాలు చేస్తూ ఉండకూడని విధానములు ఉంటే దేవుడు కరుణామయుడు కరికరిస్తాడని అనుకుంటున్నావా? అయ్యో, సంఘములో ఏం విత్తుతావు? ఎటువంటి పరిస్థితులు బలిపెట్టగలుగుతావు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ మగోడు నీతిమంతుడు? అయ్యయ్యయ్యో, ఈ రోజుల్లో దైవ సేవకులు విశ్వాసుల్లో కూడా ఇంట్లో భార్య ఉంటే బయట కూడా భార్య ఉంటుంది, ఇంట్లో భార్య ఉంటే బయట వాళ్ళు ఆడవాళ్ళు చూసి వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసుల్లో, దైవ జనుల్లో కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కాదండి దేవుని ఆశీర్వాదాల దీవెనలు. ఆ తర్వాత ఈ లోకం అయిపోయిన తర్వాత పరలోకం. దుష్కార్యం నుంచి దూరంగా పారిపోయాడే యోసేపు. ఏ పాపం ఆయనకి తెలుదా?
దేవుడు కరుణామయుడని తెలదా? తప్పు చేసేసి దేవాని దేవుడు వైపు తిరిగితే దేవుడు తిరుగుతాడని తెలీదా? అయినా ఎందుకండి దుష్కార్యం నుంచి దూరంగా పారిపోయాడు యోసేపు? మీ దేహము దేవుని ఆలయము, మీ దేహమును మీరు పాడు చేసుకుంటే నేనే మిమ్మల్ని పాడు చేస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడు హొఫ్ని ఫినోహోసుల దైవ జనుల విషయంలో దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం రావట్లేదా? జ్ఞాపకం రావట్లేదా? అమ్మాయిలతో పాపం చేసినటువంటి దైవ సేవకులు ఏమైపోయారో జ్ఞాపకం రావట్లేదా? నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఈ దేహమును దేవుని ఆలయంగా భావించే కదా దానియేలు దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదని కడుపు కట్టుకుని నోరు కట్టుకుని దేవుని నిమిత్తం నిలబడ్డాడు. అలా అయిపోగలవా నువ్వు? యోసేపులాగా ఈ లోకంలో జీవించగలవా? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలవా? నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానాన్ని చేరగలవా? ఎస్తేరు తన జీవితంలో హేగే అలంకరించిన అలంకారాన్ని తప్ప మరి అలంకారాన్ని కోరుకోలేదే. అలంకారాన్ని కోరుకున్న వాళ్ళు ఎన్నిక చేయబడలే. అలంకారింపబడిన అలంకారముతో ఉండిన వాళ్ళు ఎన్నిక చేయబడ్డారు. ఈ రోజున దైవజనుడు అయినా విశ్వాసివైనా ఇదే నీ అలంకారమై ఉండాలి. ఏ అలంకారాన్ని అలంకరించుకొని మన ముందు భక్తులు దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నారో అటువంటి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి వాక్యం మన ఎదుట ఉంది. ఎవరైతే దేవునికి విరోధులై పతనావస్థకు దిగజారిపోయారో అటువంటి వాళ్ళని కడవరి దినాలలో ఉన్న మనకు దృష్టాంతంగా మన హెచ్చరిక నిమిత్తం దేవుడు రాశాడు. అటువంటి దౌర్భాగ్యపు దుస్థితి అనుభవాలలోనికి మనం వెళ్ళకూడదు. దానియేలు అనబడిన వాడు తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు కాబట్టి ఈ రోజున మనకు మాదిరి అయ్యాడండి. అద్భుతంగా రాకడ కొరకు చెప్పగలిగాడు. అతీతంగా ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నిలబడగలిగాడు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా నిలబడగలిగాడు. దుష్కార్యం నుంచి దూరంగా పారిపోయాడు కాబట్టి యోసేపు అతని జీవితం అనామకమైన జీవితం అయినప్పటికీ ఫరో అంతటి వాడిగా పరాయి దేశంలో ఐగుప్తు దేశంలో సర్వ వైభవముతో నిలబడ్డానికి దేవుడు తన యొక్క ఆత్మీయతను బట్టి కారణమయ్యాడు. దావీదు తప్పు చేశాడు, హృదయానుసారుడే. కానీ దావీదుని దేవుడు ఎంత గట్టి కొట్టాడు. ఈ రోజున కొట్టినా పర్లేదని దులిపేసుకుంటున్నావే, కుక్క దులుపుకున్నట్టు దులుపుకుంటున్నావే. నీ బ్రతుకు ఎవరికి మాదిరి, ఎవరికి సాక్షార్థంగా నిలబడ్డావు? నిన్ను ఎవరు మాదిరిగా చేసుకోగలుగుతున్నారు? ఈ రోజున సేవకులు విశ్వాసులు జీవితాలు దొందే. కడవరి క్షణాల్లో ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? పాస్టర్ గారు అలాగున్నప్పుడు మాకేం పట్టిందండి, మాకు బాగుందండి, ఇదేదో లైసెన్స్ దొరికినట్టుందండి. కానీ వీళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు, పాడడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. పైకి మాత్రం తమలే భ్రమ బ్రతుకులో ముసుగులో ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించే దౌర్భాగ్య దశలో ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటారండి సంఘం? దేవుడు చెప్పింది ఒక్కటే, దేవుడు ఆజ్ఞలకు లోబడాలి, కట్టడలు విధులు ధర్మానికి లోబడాలి, పొరుగు వాని దానిని ఆశించకని చెప్పాడు దేవుడు. శరీరాన్ని జయించమన్నాడు దేవుడు. ఆ శరీరాన్ని జయించడానికే కదా దుష్కార్యం నుంచి దూరంగా పారిపోయాడు. ఆ శరీరాన్ని జయించలేకపోవట బట్టి దేవాది దేవుడు తప్పు చేయలేదు దావీదనలే. జీవిత కాలం అంతా దావీదు ఒక్క విషయములో తప్ప అన్నాడు, ఆ మర్చిపోలే. నువ్వైనా నేనైనా దేవుని ఎదుట వణుకుతూ భయభక్తులు కలిగి ఉంటే మన జీవితం సార్థకతలు ఉంటుంది, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. లేకపోతే నువ్వైనా నేనైనా అపవాదికి సొత్తులంగా మారిపోయి అపవాది చేతిలో కీలు బొమ్మలం అయిపోయి ఒక ప్రతిష్టతో పుట్టినటువంటి, ఒక సంకల్పముతో పుట్టినటువంటి సంసోను తనంత దిగజారుడు పరిస్థితిలో ఉన్నా వాడబడ్డాడు. నువ్వు కూడా దిగజారుడు పరిస్థితిలో ఉండి వాడబడుతున్నావు. దాన్ని బట్టి అంచనా వేయద్దు. దిగజారుడు అనుభవాల్లో ఉండకూడదండి. క్రొత్త నిబంధన సంఘం మహిమ కలిగిన సంఘం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడే నేర్పుతున్నాడు తెలుసా? దుష్కార్యం నుంచి దూరంగా పారిపో. యోసేపు పారిపోయాడు. దేవుడే నేర్పుతున్నాడు తెలుసా? నీ దేహము నాకు దేవాలయం. ఎవ్వరికి నువ్వు స్థానం ఇవ్వక నేను నీ దేహంలో ఉండాలంటే నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. దానియేలు పవిత్రంగా కాపాడుకోగలిగాడు.
దేవుడేమన్నాడో తెలుసా? మీ ప్రాణమును తీసి మిమ్మల్ని చంపేటువంటి మనుషులకు భయపడొద్దు. చంపబడిన తర్వాత ఆ ఆత్మను నరకాగ్ని పాలు చేయు దేవునికి భయపడండి. అందుకే కదండి మనుషులు చంపుతామన్నా దేవుని మాటకు విధేయత చూపి దేవుని ఆజ్ఞల్లో నిలబడి దేవతలను పూజించమనే కదా శద్రకు మేషకు అబేద్నెగోలు. మనిషికి భయపడ్డారా? నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు, మా దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుండి మమ్మను రక్షింప సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లోనికి ఎలా వెళ్ళాడు? మరణానికి ఎదురొడ్డి నిలబడితే దర్యావేషు రాజు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరంజీవి అగునుగాక. నా దేవుని ఎదుట నేను పరిధిలో నిలబడ్డాను, నిర్దోషిగా కనబడ్డాను కనుక ఆయన తన దూత నంపి సింహాల నోళ్లను మూసి నన్ను సజీవ లెక్కల్లో కాపాడాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కొరకు ప్రాకులాడారండి. మరణంకి అప్పగించేటువంటి మనుష్యులకు భయపడలే. మరణము తర్వాత ఈ ఆత్మ ఎవరి చేతుల్లో పడాలా దేవునికి భయపడ్డారు. ఈ రోజున దైవజనులకి భయం లేదు, ఈ రోజున విశ్వాసులకి భయం లేదు. ఈ రోజున దేవుని రాజ్యం అంటే పిచ్చాపాటైపోయింది. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నిర్దోషత్వం లేదు, నిష్కళంకం లేదు. వాళ్ళేడా వీళ్ళేడా ఆడెవడ గొడవ ఎందుకు? పరిశుద్ధులు లేరా? వీడిని మాదిరి చేసుకుంటావు ఎందుకు? నీకు దృష్టాంతంగా ఉండడానికి దేవుడు పరిశుద్ధుల్ని నిలబెట్టలేదా? పరిశుద్ధులు దేవునితో నడవలేదా? పరిశుద్ధులు దేవుడితో నిలవలేదా? పరిశుద్ధులు దేవుడితో మమేకమైపోలేదా? పరిశుద్ధుల ప్రాణాలను కూడా తెగించి ఎదురొడ్డి నిలబడలేదా? ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం ఆ పాపము నుంచి దూరంగా పారిపోలేదా? ఆ పరిశుద్ధులు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడిపోలేదా? ఆ పరిశుద్ధులు హతసాక్షులైపోలేదా? బాలేదండి, అస్సలు బాగలేదు, పరిస్థితులు బాగలేదు. అలాంటి వారిని మీరు మాదిరిగా చేసుకోకండి.